సరే సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆవిడ తెల్లారేపాటికి మీ హాస్పిటల్లో ఉండకూడదు, ఏ హాస్పిటల్లోనూ ఉద్యోగం దొరకకూడదు. చూడండి, ప్రభుత్వాన్ని మార్చే శక్తి మీకుందేమో గానీ బాగా పనిచేసే వాళ్ళని మార్చే శక్తి మాకు లేదు. ఏయ్, అధికారం ఉండగానే సరిపోతుంది. సీన్ అక్కడతో కట్ చేయి. రై ఆ చైర్ ఇక్కడ బాయ్యా. ఏమండే, ఒకే ఒక్క ఎంతమంది ఒకే ఒక్క నర్సును తీసేయమంటే ఆహా అని పోజు కొట్టారు. ఇప్పుడు ఏమైంది? ఆ ఒక్క మాట కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రిని కొనేసాం. ఇవాళ నుంచి ఈ ఆసుపత్రికి మా బావగారు ఎండి, మా బావగారు చైర్మన్, మా బావగారు డాక్టరు, మా బావగారు నర్సు, మా బావగారు పేషెంట్. చిచి పేషెంట్. అసలు సీనికిరా. ఏ నర్సునైతే తీసేయడానికి ఇల్లేదని మీరందరూ అన్నారో అదే నర్సుని పీకి పారేస్తూ దాని తాలూకు కాగితాలని మా బావగారు ఆవిడ చేతిలో పెడతారు. మీరు గాని నర్సును తీసేస్తే ఏమతో పాటు మేమంతా మానేస్తాం. అవును, మేమంతా మానేస్తాం. వాకే మానేయండి, మాకు అదే కావాలి. ఏం బావా? బావు ఓకే 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 వెళ్ళిపోండి. పేషెంట్లందరినీ బయటికి తోలేయండి, తలుపులు మూసేయండి, గేట్లకి తాళాలు వేసేయండి. దీని తర్వాత మొత్తం దీన్ని సారా డిపో చేసేయండి.
కంగ్రాచులేషన్స్ దీపా, ఇది వైద్య చరిత్రలోనే అపూర్వం. అసలు ఇలా చేయాలనే ఆలోచన నీకు ఎలా ఈ వచ్చింది? ఆలోచన నాది కాదు సార్. సరిగ్గా 15 ఏళ్ల క్రితం మద్రాసులో ఓ పెద్ద నిర్మాత చనిపోయాడని నిర్ధారణ చేసిన తర్వాత ఓ నర్స్ సాహసించి నేను చేసినట్లే చేసి ఆయన్ని బ్రతికించింది. ఆ ఇన్స్పిరేషన్ తోటే లాస్ట్ ఛాన్స్ గా ప్రయత్నించాను. ఎనీహౌ సాహసించి మీ మామయ్యని బతికించుకున్నావు. కాదండి, ఓ పేషెంట్ ను కాపాడాను. డాక్టర్ గారు నన్ను బ్రతికిచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. క్షమించండి, మిమ్మల్ని బ్రతికించింది నేను కాదు, మీ డబ్బు కాదు, మీ హోదా కాదు, మీ దాదాగిరి కాదు, కేవలం ఒక నర్స్, మీ కోడలు. మీ కోడలే మిమ్మల్ని బ్రతికించింది.